ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాకి టీ20 కెప్టెన్ గా మారిపోయిన హార్దిక్ పాండ్యా 2024 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యాకి వైట్ బాల్ కెప్టెన్సీ దక్కుతుందని అనుకున్నారంతా. అయితే శ్రీలంకతో సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ కూడా దక్కలేదు. టీ20 కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించిన బీసీసీఐ వన్డే టీ20లో వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ని సెలెక్ట్ చేసింది. 2022 నుంచి 2024 మధ్య 16 టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసి 10 మ్యాచ్లు గెలిపించిన హార్దిక్ పాండ్యాపై టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించడంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రా. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఊడిపోతుందని నేను ముందుగానే ఊహించాను, అందుకే నాకు ఇది పెద్ద సర్ప్రైజ్ గా అనిపించలేదు. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత టీంలోకి కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. ప్రతి కోచ్ కి కెప్టెన్ పైన కెప్టెన్సీ పైన భిన్న అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి. గౌతమ్ గంభీర్ ఆలోచన భిన్నంగా ఉంటుంది. గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్లు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వన్డే టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. వన్డేలు ఆడుతున్న సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా టీంలోకి చాలా కీలక ప్లేయర్ కాబట్టి అతను ఎక్కువ మ్యాచ్లు ఆడేలా చూసుకోవడానికి కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆశీస్ నెహ్రా తెలిపాడు. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న సమయాల్లో తాను ఆడలేని పరిస్థితులు వచ్చాయి. ఆ సమయాల్లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశారు. అందుకే ఉన్న పలంగా హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి కెప్టెన్ చేయలేడు కాబట్టి టీం కి అన్ని వేళ అందుబాటులో ఉండే ప్లేయర్ కు బాధ్యతలు ఇవ్వాలని అనుకోవటం మంచిదే. శుభమన్ గిల్ 3 ఫార్మాట్లు ఆడుతున్నాడు. అతనికి 24 ఏళ్లే, ఇంకా చాలా వయసు ఉంది. రోజు రోజుకి తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. నేర్చుకోవాలని తాపత్రం ఉంది. తన తప్పుని తెలుసుకొని మలుచుకుంటాడు కూడా. కాబట్టి అతనికి వైస్ కెప్టెన్సీ దక్కడం కరెక్టేనంటూ టీమిండియా మాజీ బౌలర్, ప్రస్తుత గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రా తెలిపాడు.